సారీ ఫర్ ది ఇంటరప్షన్ అండి. మే ఆడిబుల్? రైట్. సో ఇక్కడ మనము ఫైనాన్స్ అనే కాన్సెప్ట్ని మనము ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఆస్పెక్ట్లో తీసుకుంటే, ఫైనాన్స్ ఈజ్ డీలింగ్ విత్ ది ప్రొక్యూర్మెంట్ యాజ్ వెల్ యాజ్ ది అలొకేషన్ ఆఫ్ ది ఫండ్స్ ఇన్ ది ఆర్గనైజేషన్ అనే ఉద్దేశంతో మనం చూడాలండి. వేరాజ్ ది మేనేజ్మెంట్ కానీ తీసుకున్నట్టయితే, మేనేజ్మెంట్ డీల్స్ విత్ ది ప్లానింగ్, ఆర్గనైజింగ్, కోఆర్డినేటింగ్ అండ్ కంట్రోలింగ్ ది థింగ్స్ ఇన్ ది బిజినెస్. సో ఇక్కడ హియర్ ద ప్లానింగ్ ఇన్వాల్వ్స్, ప్లానింగ్ అని చెప్పాను, ప్లానింగ్, ఆర్గనైజేషన్ చెప్పాను, కోఆర్డినేషన్ చెప్పాను, కంట్రోలింగ్ చెప్పండి. ఈ ఫంక్షనల్ ఆస్పెక్ట్స్ అంతా కూడా మన మేనేజ్మెంట్లో మనం ఆల్రెడీ చదువుకున్నాం. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ని మేనేజ్మెంట్ ఆస్పెక్ట్స్ని మెర్జ్ చేస్తారు అనమాట. సో మనం ఇండివిజువల్గా ఫైనాన్స్ అంటే మీనింగ్ తెలుసుకున్నాము, ప్రొక్యూర్మెంట్ అండ్ అలొకేషన్ తెలుసుకున్నాము. ఇక్కడ మేనేజ్మెంట్కి వచ్చే లోపలికే ప్లానింగ్, ఆర్గనైజేషన్ అండ్ కోఆర్డినేటింగ్ అండ్ కంట్రోలింగ్ అని చెప్పాం, ఏం థింగ్స్ ఇన్ ది బిజినెస్ అని చెప్పాం. ఈ రెండుని కలిపి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్గా తీసుకున్నట్టు చూసినట్లయితే, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ డెఫినేషన్ ఏం చెప్తుందంటే, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ డీల్స్ విత్ ది ప్లానింగ్, ఆర్గనైజింగ్, కోఆర్డినేటింగ్ and controlling the business activities in the organization to achieve the organizational goals. So ఇక్కడ రెండు కంబైన్ చేసి చూసుకోండి. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మీన్స్ ద ప్లానింగ్, ఆర్గనైజింగ్, డైరెక్టింగ్ అండ్ కంట్రోలింగ్ ది ఫైనాన్షియల్ యాక్టివిటీస్ టు అచీవ్ ది ఆర్గనైజేషన్ గోల్స్ అనే విధంగా చూసుకోవాలి. రెండింటిని మిక్స్ చేశారన్నమాట. సో ఇక్కడ ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది ఏం చేస్తుందని కానీ మనం ఒకసారి చూసినట్లయితే, ద ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఆర్ 3 ఇంపార్టెంట్ యాక్టివిటీస్ చేస్తుందండి. 3 ముఖ్యమైన యాక్టివిటీస్ చేస్తుంది. వన్ ఈజ్ యాంటిసిపేషన్ ఆఫ్ ది ఫైనాన్షియల్ నీడ్స్, సెకండ్ వన్ ఈజ్ ది అక్వైజేషన్ ఆఫ్ ది ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ అండ్ థర్డ్ వన్ ఈజ్ ది అలొకేషన్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఫండ్స్. ఇక్కడ 3 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ తీసుకోవాలి. దీన్ని 3 A's అని కూడా అంటామండి మనం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఆబ్జెక్టివ్ రూపంలో ప్రశ్న అడిగినప్పుడు విచ్ ఈజ్ నాట్ డీల్ విత్ ది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అని చెప్పి మనకి 4 ఆబ్జెక్టివ్స్ ఇస్తాడు. సో అప్పుడు మనకి ఈ 3 ఖచ్చితంగా ఉంటాయేట్టుగా చూసుకోవాలి. వన్ ఈజ్ ది యాంటిసిపేషన్, 3 A's. వన్ ఈజ్ ది యాంటిసిపేషన్, సెకండ్ వన్ ఈజ్ ది అక్వైజేషన్, థర్డ్ వన్ ఈజ్ ది అలొకేషన్. 3 A's. ఒక సందర్భంలో ఫస్ట్ యాంటిసిపేషన్ ఇస్తాడు, రెండోది అక్విజిషన్ బదులుగా ప్రొక్యూర్మెంట్ అనే పదం కూడా వాడుతూ ఉంటాడు. అంటే ఫస్ట్ అంచనా వేయడం, సంస్థకు కావాల్సిన నిధులను అంచనా వేయడం. ఇట్ ఈస్ ద ఫస్ట్ వన్. ఇది యాంటిసిపేషన్ ఆఫ్ ది ఫైనాన్షియల్ నీడ్స్. సో ఎవ్రీ ఆర్గనైజేషన్ ఫస్ట్ ఏం చేస్తుందంటే, వీ హ్యావ్ టు ఎస్టిమేట్ ది ఫైనాన్షియల్ నీడ్స్ టు financial requirement. First one is the estimation of the financial needs to estimate of the financial funds for the investment in the fixed assets as well as the current assets. సో మనకు కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఫిక్స్డ్ అసెట్స్లో కానీ కరెంట్ అసెట్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కావాల్సిన ఫైనాన్షియల్ నీడ్స్ని ఫస్ట్ మనం ఎస్టిమేట్ చేసుకోవాలి. దట్ ఈస్ ది ఫస్ట్ ఆబ్జెక్టివ్. సెకండ్ వన్ ఈజ్ ది అక్విజిషన్ ఆఫ్ ది ఫైనాన్షియల్ నీడ్స్. Once you have to anticipate the required funds, then you have to procure the funds from the different sources. It may be equity or it may be debt. Once you have to identify the required needs, you have to procure the funds amount. How much amount has to be procured, from where to be procured, and how combination has to be, how combination has to be procured అనేది సెకండ్ పార్ట్ చూసుకోవాలండి. అంటే ఎక్కడి నుంచి సేకరించాలి, ఏ విధంగా సేకరించాలి, ఏ కాంబినేషన్లో సేకరించాలి, అంటే డెట్ ఎంత తీసుకోవాలి, లేదా ఈక్విటీలో కూడా ప్రిఫరెన్స్ షేర్స్ తీసుకోవాలా, ఈక్విటీ షేర్ తీసుకోవాలా అనేది ఇక్కడ ప్రొక్యూర్మెంట్ సెకండ్ ఆస్పెక్ట్స్లో మనము చూసుకుంటామండి. నెక్స్ట్ మూడవది వచ్చి అలొకేషన్ ఆఫ్ ది ఫండ్స్ ఇన్ ది బిజినెస్. సో ఈ థర్డ్ ఇంపార్టెంట్ వన్స్ యూ హ్యావ్ టు అక్వైర్ ఆర్ ప్రొక్యూర్ ది ఫండ్స్, ద థర్డ్ స్టెప్ ఈజ్ టు అలొకేట్ ద ప్రొక్యూర్ ఫండ్స్, యూ హ్యావ్ టు అలొకేట్ ఇన్ ఎఫెక్టివ్ మేనర్. సో మనకి సమర్థవంతంగా మనం సేకరించిన నిధులను చాలా సమర్థవంతంగా ఇన్వెస్ట్ చేయగలగాలి. ఇట్ మే బి ఫిక్స్డ్ అసెట్స్ ఆర్ కరెంట్ అసెట్స్. సో ఈ 3 అంశాలను మనం దృష్టిలో పెట్టుకోవాలి. వన్ ఈజ్ ది యాంటిసిపేషన్ ఆఫ్, సెకండ్ వన్ ఈజ్ ది అక్విజిషన్, థర్డ్ వన్ ఈజ్ ది అలొకేషన్. ఈ 3 అంశాలు దృష్టి పెట్టుకోవాలండి. సో అయితే ద స్కోప్ ఆఫ్ ది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కానీ మనం చూసుకున్నట్లయితే, వాట్ ఈస్ ది స్కోప్? Scope is nothing but the study of changes that have been taken place over the period of time in the financial management. So అనేక సంవత్సరాలుగా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో వచ్చినటువంటి మార్పులను అధ్యయనం చేయడాన్ని స్కోప్ అనిగా భావిస్తారు, స్కోప్గా చెప్పొచ్చు. అయితే ఈ స్కోప్ను కానీ మనం చూసుకున్నట్లే, ఈ స్కోప్ని బ్రాడ్గా మనము 3 ఫేసెస్లో మనము చెప్పొచ్చండి. వన్ ఈజ్ ఏ ట్రెడిషనల్ ఫేస్ అని చెప్పొచ్చు,
సెకండ్ వన్ ఈజ్ ది ట్రాన్సిషన్ ఫేజ్ అని చెప్పొచ్చు. థర్డ్ వన్ ఈజ్ ది మోడర్న్ ఫేజ్ అని చెప్పొచ్చు అండి. ఈ 3 ఫేజెస్గా మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ ది ట్రెడిషనల్ ఫేజ్. ఈ ట్రెడిషనల్ ఫేజ్ ఎప్పుడు ప్రారంభిందని చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ ఎర్లీ 19th సెంచరీ అండి. అంటే 1940 ఆ ప్రాంతంలో ట్రెడిషనల్ స్టేజ్ స్టార్ట్ అయింది. అంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది అప్పుడే ప్రారంభమైందని చెప్పవచ్చు అనమాట. అయితే ఈ ట్రెడిషనల్ ఫేజ్ లో ద ఫైనాన్షియల్ ద రోల్ ఆఫ్ ది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఈజ్ టు లిమిటెడ్ టు ది procurement of funds, what you can say, the rising of the funds as well the administering the needed by the corporate enterprise to meet their financial needs. See, the role of the financial management is limited to fundraising, the first one. The second one is the administering the needed by the corporate enterprise to meet their financial needs. అంటే కేవలం ఫండ్ రైజ్ చేసుకోవడము, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ కోసము దీన్ని ఉపయోగించడం మాత్రమే చేశారు. అంటే ఇక్కడ చూడండి, జనరల్గా అంటే సింప్లీ సే దట్ ద ఫైనాన్షియల్ మేనేజర్స్ ఆర్ ఫోకస్ ఓన్లీ ది అవుట్ సైడ్ మేనేజ్మెంట్. కేవలము డబ్బులు ప్రొక్యూర్ చేయడం కోసం మాత్రమే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. ఇట్ మే బి రైజింగ్ ఆఫ్ ఫండ్స్ అని చెప్పొచ్చు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫైనాన్షియల్ ఫేజ్ లో దేని మీద ఫోకస్ చేశారంటే ఓన్లీ ఫండ్ రైజింగ్ మీదే చేశారనమాట. సో ఫండ్ రైజింగ్ మేబీ ప్రొక్యూర్ మేబీ 2 ways లో మనం ప్రొక్యూర్ చేసుకోవచ్చు అండి. వన్ ఈజ్ ది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి కూడా మనకు కావాల్సిన ఫండ్స్ సేకరించవచ్చు, లేదా ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా కూడా మనము ఫండ్స్ ని రైజ్ చేసుకోవచ్చు. ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే మనకంతా తెలుసు, ఈక్విటీ ద్వారా అంటే షేర్ క్యాపిటల్ ద్వారా ఫండ్స్ రైజ్ చేసుకోవచ్చు. రెండోది డెట్ ద్వారా, బారోయింగ్ ద్వారా కూడా డబ్బులు సేకరించుకోవచ్చు. ఈ రెండు కూడా ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా సేకరించడం చెప్పొచ్చు. మరొకటిది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా కూడా ఫండ్ రైజ్ చేసుకోవచ్చు. ఒకటి ఇట్ మే బి కమర్షియల్ బ్యాంక్స్ ద్వారా తీసుకోవచ్చు, లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఐడిబిఐ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ కావచ్చు, లేదా సిడ్బి స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ కావచ్చు, లేదా మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు. వీటి ద్వారా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ద్వారా కూడా ఫండ్ రైజ్ చేసుకోవచ్చు. అయితే ఎప్పుడు ఈ ఫండ్ రైజ్ చేసేవాళ్ళంటే కేవలం వాళ్ళకి నీడ్ ఉన్నప్పుడు మాత్రమే, ఏదైనా స్పెషల్ అకేషన్స్ లో ఉన్నప్పుడు మాత్రమే. ఇట్ మే బి టేక్ ఓవర్ సందర్భంలో కావచ్చు, లేదా మెర్జర్ సందర్భంలో కావచ్చు, లేదా కంపెనీ ఎక్స్పాన్షన్ చేసే సందర్భంలో కావచ్చు. అంటే ఎప్పుడైతే అవసరం వస్తుందో అప్పుడు మాత్రమే ఫండ్ రైజ్ చేసేవాళ్ళు ఇక్కడ ఈ ట్రెడిషనల్ ఫేజ్ లో. కాకపోతే దీంట్లో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయండి. ఆ లిమిటేషన్ ఏంటంటే ఈ ఫేజ్ లో దే ఆర్ ఫుల్లీ ఇగ్నోర్ ది డే టు డే యాక్టివిటీస్. అంటే రోజువారీ కార్యక్రమాలు కావాల్సిన ఫండ్కు వాళ్ళను పట్టించుకునే వాళ్ళు కాదు. దిస్ అప్రోచ్ ఈజ్ కన్ఫైన్డ్ టు ది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అరైజింగ్ ఇన్ ది కోర్స్ ఆఫ్ ది ఎపిసోడిక్ ఈవెంట్స్ అంటాం. అంటే ఇంతకుముందు చెప్పినట్టు టేక్ ఓవర్ కావచ్చు, మెర్జర్స్ కావచ్చు, ఎక్స్పెన్షన్ కావచ్చు, లేదా లిక్విడేషన్ సందర్భంలో కావచ్చు. అప్పుడు మాత్రమే వీళ్ళు ఫండ్ రైజ్ చేసుకొని ప్రొక్యూర్మెంట్ కోసం మాత్రం ఇచ్చారు, కానీ అలొకేషన్ మాత్రం ఎటువంటి ప్రియారిటీ ఇవ్వలేదు. కాబట్టి ఇట్ ఇగ్నోర్ ది డే టు డే ప్రాబ్లమ్స్ చెప్పొచ్చు. నెంబర్ 1 క్రిటిసిజం గురించి చెప్పాలంటే. నెంబర్ 2 అవుట్ సైడ్ లుకింగ్ అప్రోచ్. అంటే వీళ్ళు కేవలము బయట వాళ్ళకి సంబంధించిన అంటే వాటి మీద ఫోకస్ చేశారు. అంటే ఫండ్ రైజింగ్ మీద మాత్రమే వాళ్ళు ఫోకస్ చేశారు. ఇది రెండవ లిమిటేషన్ అని చెప్పొచ్చు. తర్వాత మూడవది ముఖ్యమైనది, ఇట్ ఇగ్నోర్స్ ది వర్కింగ్ క్యాపిటల్ ఫైనాన్స్. వచ్చిన డబ్బంతా కూడా ఏం చేశారంటే టేక్ ఓవర్ కోసం, ఎక్స్పెన్షన్ కోసం పెట్టారు. వర్కింగ్ క్యాపిటల్కి ఎటువంటి ఫండ్ అలొకేషన్ అనేది పెద్దగా చూసేవారు. డే టు డే ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేసేవాళ్ళు కాదు. తర్వాత ఫైనల్ గా ఇట్ ఇగ్నోర్స్ ది అలొకేషన్ ఆఫ్ ది క్యాపిటల్. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా దెర్ ఈజ్ నో అలొకేషన్. సో ఇన్ ట్రెడిషనల్ ఫేజ్ ఓన్లీ ఫోకస్ ఆన్ ది రైజింగ్ ఆఫ్ ఫండ్స్ ఓన్లీ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఇది ట్రెడిషనల్ ఫేజ్ లో. దెన్ ట్రాన్సిషనల్ పీరియడ్ కానీ మనం చూసుకున్నట్టయితే ఇది కొద్ది వరకు ట్రెడిషనల్ ఫేజ్ మీద లాగే ఉంటుంది. అంటే దే ఆర్ మోర్ ఫోకసింగ్ ఆన్ ది ఎస్టిమేషన్ ఆఫ్ ఫండ్స్ యాజ్ వెల్ యాజ్ ది ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఫండ్స్. ఈ రెండు నేను 3 యాక్టివిటీస్ చెప్పాను కదండి. ఫస్ట్ యాక్టివిటీస్ వచ్చి యాంటిసిపేషన్ ఆఫ్ ది ఫైనాన్షియల్ నీడ్స్, సెకండ్ వన్ ఈజ్ ది procurement of the financial resources, third one is the allocation. So in traditional phase లో ఫస్ట్ 2 యాక్టివిటీస్ కి ఎక్కువ ఫోకస్ చేశారండి. వన్ ఈజ్ ది ఎస్టిమేషన్ చేసుకుంటున్నారు, రెండవది వచ్చి ప్రొక్యూర్ చేస్తున్నారు. బట్ ట్రాన్సిషన్ పీరియడ్ చూసినట్లయితే ఈ ట్రాన్సిషన్ పీరియడ్ అనేది ఎర్లీ 40 అంటే మనకి 1940 తర్వాత ఇది ప్రారంభమైందని చెప్పొచ్చండి.
బిఫోర్ 50 మధ్య ప్రారంభమైంది. సో ఈ ట్రాన్సిషన్ పీరియడ్ లో దే హ్యావ్ గివ్ మచ్ ఇంపార్టెన్స్ టు ది వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అండి. సో ప్రొక్యూర్ చేసిన తర్వాత డే టు డే ప్రాబ్లమ్స్ మీద వాళ్ళు కొంచెం ఫోకస్ పెట్టారు. ఈ ప్రాంతంలో 1940-50 ప్రాంతంలో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది వర్కింగ్ క్యాపిటల్ మీద ఫోకస్ పెట్టింది. దే హ్యావ్ గివ్ ది మచ్ ఇంపార్టెన్స్ టు ది డే టు డే ప్రాబ్లమ్స్, టు సాల్వింగ్ ది డే టు డే ప్రాబ్లమ్స్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ థర్డ్ ఫేజ్ అని చెప్పొచ్చు, దీన్ని మోడర్న్ ఫేజ్ అని చెప్పొచ్చు అండి. ఇది మిడ్ 1950 ఆ ప్రాంతంలో ఈ థర్డ్ ఫేజ్ అనేది వచ్చింది. సో ఇక్కడ థర్డ్ ఫేజ్ లో ద ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ హ్యాస్ ఫోకస్ ఆన్ ది త్రీ యాక్టివిటీస్, ద త్రీ మేజర్ యాక్టివిటీస్. వన్ ఈజ్ ది యాంటిసిపేషన్, ఫస్ట్ అంచనా వేసుకుంటుంది ఫండ్స్ మీద. రెండోది ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ది ఫైనాన్షియల్ రిసోర్స్మెంట్. దట్ ద థర్డ్ ఇంపార్టెంట్ యాక్టివిటీ ఈజ్ టు అలొకేట్ ది ఫండ్స్ ఇన్ ది బిజినెస్ ఆర్గనైజేషన్. కేవలం డబ్బులు సేకరించడమే కాదు, డే టు డే ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసడమే కాకుండా భవిష్యత్తు కోసం, ఈ భవిష్యత్తు డెవలప్మెంట్ కోసము ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఆఫ్ ది ప్రొక్యూర్డ్ ఫండ్స్, మనం సేకరించిన ఫండ్స్ ని ఎఫెక్టివ్ గా ఏ విధంగా యూటిలైజ్ చేయాలి అనేది ఈ మోడర్న్ ఫేజ్ లోనే ఇంపార్ట్ అయింది, అంటే ఇంట్రడ్యూస్ చేయిందని చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో ఈ మోడర్న్ ఫేజ్ లో రెండు కాన్సెప్ట్ ని మెర్జ్ చేశారండి. ఇక్కడ ఒకటి కాన్సెప్చువల్ కాన్సెప్ట్ అనేది ఎకనామిక్స్ నుంచి తీసుకోవడం జరిగింది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో. ఇప్పుడు మనం చదువుతున్న ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంతా కూడా ఈ మోడర్న్ ఫైనాన్షియల్ మేనేజ్మెంటే. సో ఈ మోడర్న్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏ విధంగా డెవలప్ చేశారంటే, ద కాన్సెప్చువల్ అనేది ఎకనామిక్స్ నుంచి కాన్సెప్షనల్ బేస్ తీసుకున్నారు. అదేవిధంగా స్టాటిస్టిక్స్ నుంచి టెక్నికల్ అనాలిసిస్ అవన్నీ కూడా స్టాటిస్టికల్ టూల్స్ నుంచి తీసుకునేసి ఈ రెండు కాంబినేషన్ తో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది ఎవాల్వ్ అయ్యిందండి. ఇప్పుడు మనం వాడే చాలా టెక్నిక్స్, క్యాపిటల్ బడ్జెట్ లో ఉన్నటువంటి టెక్నిక్స్, ఐఆర్ఆర్ కావచ్చు, ఎన్పివి మెథడ్ కావచ్చు, లేదా డిస్కౌంటెడ్ పే బ్యాక్ పీరియడ్ మెథడ్ కావచ్చు, లేదా కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ థియరీలో వాడే ఫార్ములాస్ అన్ని కూడా స్టాటిస్టికల్ టూల్స్ నుంచి తీసుకొని డెవలప్ చేశారు. కాబట్టి ఈ మోడర్న్ ఫేజ్ లో ఉన్న ఫైనాన్షియల్ మేనేజ్మెంటే ఇప్పుడు కూడా మనం వాడుతున్నాం అనే అంశాన్ని మనము దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో మోడర్న్ ఫేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మోడర్న్ ఫేజ్ లో మాత్రమే మనము త్రీ ఇంపార్టెంట్ యాక్టివిటీస్ ఇంప్లిమెంట్ అవుతాయి. అదే వన్ ఈజ్ ది ఎస్టిమేషన్ ఆఫ్ ది ఫైనాన్షియల్ నీడ్స్, నెక్స్ట్ వన్ ఈజ్ ప్రొక్యూర్మెంట్ ఆర్ అంటే acquisition of the financial resources, and third one is the allocation, effective allocation of the financial resources in the required assets లో. సో ఈ మూడు స్కోప్ గురించి మనము అవగాహన పెట్టుకోవాలి, ఎందుకంటే స్కోప్ మీద కూడా ఒక ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఆబ్జెక్టివ్ గా చూసుకున్నట్లయితే, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ ట్రెడిషనల్ ఫేజ్ గా తీసుకున్నట్లయితే దే ఆర్ ఓన్లీ ఫోకస్ ఆన్ ది ఫస్ట్ టూ యాక్టివిటీస్. ఇన్ మోడర్న్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తీసుకుంటే ఇట్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ ది బోత్ ఫైనాన్షియల్ ఫంక్షన్స్ ఆఫ్ ది రైజింగ్ ఆఫ్ ది ఫండ్స్ యాజ్ వెల్ యాజ్ ది ఇన్వెస్ట్మెంట్. రెండు డిసిషన్స్ అండి, మళ్ళీ చెప్తాను, నెక్స్ట్ కాన్సెప్ట్ చెప్తాను. మనకు మూడు డిసిషన్స్ ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్, ఫైనాన్షియల్ డిసిషన్స్ అండ్ డివిడెండ్ డిసిషన్ ఉంటుంది. ఇయర్ మోడర్న్ ఫేజ్ లో ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్ కి, ఫైనాన్షియల్ డిసిషన్ కి మోర్ ఇంపార్టెన్స్ ఫోకస్ చేయడం జరిగింది. అయితే ఈ ఆబ్జెక్టివ్ తీసుకున్నట్టయితే ద ప్రైమ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎనీ బిజినెస్, మనకు అందరికీ తెలుసు. మామూలుగా మనం ఏం చేస్తామంటే ఎనీ బిజినెస్ ప్రైమ్ ఆబ్జెక్ట్ అంటే మనం ఏం చేస్తామంటే ప్రాఫిట్ గెయినింగ్ అంటాం మనం జనరల్ గా. సో దీన్ని ఏమంటామంటే మనం ఓవరాల్ గా ఆబ్జెక్ట్స్ గా తీసుకుంటే ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్, రెండవది వచ్చి వెల్త్ మ్యాక్సిమేషన్ అని తీసుకోవాలి. జనరల్ గా బిజినెస్ అనేది ఎవరన్నా మనకి ఫండ్స్ ఇస్తున్నారు అంటే, మన దగ్గర నుంచి షేర్స్ కొనుక్కుంటున్నారు లేదా అప్పు ఇస్తున్నారు అంటే వాళ్ళు ఎవరు కూడా మనకి ఊరికే ఇవ్వరండి. ఫర్ ఎగ్జాంపుల్ షేర్ హోల్డర్స్ మనకి ఇన్వెస్ట్ చేస్తున్నారంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం. జనరల్ గా మన దగ్గర నుంచి కంపెనీ నుంచి లాభాలు ఎక్స్పెక్ట్ చేస్తారు. అదే విధంగా డెట్ ఇచ్చిన వాళ్ళు కూడా దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. కాబట్టి మనము ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే, షేర్ హోల్డర్స్ పాయింట్ ఆఫ్ తీసుకుంటే, ఎనీ పబ్లిక్ పర్సన్ కెన్ బై ది షేర్స్. వన్స్ అతను షేర్స్ కనుక్కున్నాడంటే ఆటోమేటిక్ గా దే ఓనర్ ఆఫ్ ది కంపెనీ అవుతాడు. కాబట్టి వాడు ఓనర్ అవుతున్నాడు అంటే, ఇన్వెస్ట్ చేస్తున్నాడు, షేర్స్ కొంటున్నాడు అంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ రేట్ ఆఫ్ రిటర్న్ అనేది. కాబట్టి ఇక్కడ
ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ అనేది ఫస్ట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మనం చూసుకోవాలి. సో ఈ ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ అనేది సింపుల్ గా చెప్పాలంటే ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ ఇస్ ద ఫర్మ్ ఎబిలిటీ టు ప్రొడ్యూస్ ది మ్యాక్సిమం రిటర్న్ విత్ లిమిటెడ్ ఇన్పుట్స్. సో ప్రాఫిట్ అంటే మనము తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయాన్ని రాబట్టే విధంగా ఏ కంపెనీ అన్నా కూడా చేస్తుంది. అప్పుడు మాత్రం టు మినిమైజ్ ది కాస్ట్, టు మ్యాక్సిమైజ్ ది అవుట్పుట్ చేసినప్పుడు మాత్రం మనకు ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. కాబట్టి ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ అనేది ప్రతి కంపెనీ కూడా చాలా ఇంపార్టెన్స్ అనేది ఇస్తుంది. కాకపోతే ఇక్కడ ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్, వెల్త్ మ్యాక్సిమైజేషన్ తీసుకున్నట్టయితే ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ అనేది ఓల్డ్ కాన్సెప్ట్ అండి. జనరల్ గా ఎందుకు ఓల్డ్, ఇది వేగ్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. ఓల్డ్ కాన్సెప్ట్ యాజ్ వెల్ యాజ్ ది వేగ్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాట్ ఈస్ ది ఎగ్జాక్ట్ ప్రాఫిట్ అనేది డెఫినేషన్ అనేది ఎక్కడా లేదు. మనం ప్రాఫిట్ అనేది ఎట్లా మనం గుర్తించడానికి కూడా వీలు లేదు. ఎందుకంటే మనము లెక్కలు వేస్తూనే ఉంటాం. సో కొన్ని సందర్భాల్లో నెట్ ప్రాఫిట్ అని చెప్తా ఉంటాం. నెట్ ప్రాఫిట్ ఈజ్ ద రియల్ ప్రాఫిటా అంటే కాదని చెప్పొచ్చు. అంటే మనం కాన్సెప్ట్ గా తీసుకున్నట్టే ఈబిఐటి అని అంటాం. నేను బోర్డులో ఎక్స్ప్లెయిన్ చేయాలండి. ఈబిఐటి అంటాం, ఇది ఎర్నింగ్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ అంటాం. సో అది రియల్ ప్రాఫిట్ అంటే కాదు. సో మనం ఏం చేస్తాం, ఈబిఐటి నుంచి మనము ఇంట్రెస్ట్ తీసేస్తాం. తీసేసిన తర్వాత వచ్చిన అమౌంట్ రియల్ ప్రాఫిట్ అంటే నో, అగైన్ అది నిజమైన ప్రాఫిట్ కాదు. ఎందుకంటే దాంట్లో నుంచి మనం ట్యాక్స్ తీసేస్తాం. సో ట్యాక్స్ తీసేసిన తర్వాత ఏమొస్తుంది, ఈఐటి వస్తుంది, ఎర్నింగ్ ఆఫ్టర్ ట్యాక్స్ అని వస్తుంది. పోనీ ఎర్నింగ్ ఆఫ్టర్ ట్యాక్స్ ఏ రియల్ ప్రాఫిట్ అంటే నో, అగైన్. ఎందుకంటే దాంట్లో నుంచి మనం ఏం చేస్తాము, తర్వాత ఇంతకుముందు మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేసేటప్పుడు డిప్రిషియేషన్ తీసేసి ఉంటాం, ఎందుకంటే ట్యాక్స్ పర్పస్ కోసం. సో ఆ డిప్రిషియేషన్ మళ్ళీ యాడ్ చేస్తుంది. డిప్రిషియేషన్ రియల్ ఎక్స్పెన్సిచర్ కాదు కాబట్టి మళ్ళీ పిఐటి, ప్రాఫిట్ ఆఫ్ ట్యాక్స్ కి మళ్ళీ డిప్రిషియేషన్ అనేది యాడ్ చేసుకుంటాం. సో తర్వాత వచ్చింది ఏమన్నా రియల్ ప్రాఫిట్ అంటే నో, అగైన్ మళ్ళీ కాదని చెప్పొచ్చు. ఎందుకు అంటే దాంట్లో నుంచి మళ్ళీ మనము ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి వచ్చినటువంటి డివిడెండ్స్ ఏదైనా ఉంటే ముందు వాళ్ళకి ఇవ్వాలి. సో ఇచ్చిన తర్వాత ఏదైతే మిగిలి ఉంటుందో అది మాత్రమే ఈక్విటీ షేర్ హోల్డర్స్కి, రియల్ ఓనర్స్కి చెందుతుంది. కాబట్టి ఈ ఈపీఎస్ అంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్కి అందుబాటులో ఉన్న ప్రాఫిట్ని మ్యాక్సిమైజ్ చేయగలగాలి. అంతేగాని ఇంతకుముందు చెప్పిందంతా కూడా ప్రాఫిట్ కాదు. సో యూ హ్యావ్ టు మ్యాక్సిమైజ్ ది ఈపీఎస్, ఎర్నింగ్ పర్ షేర్ అనేది డెవలప్ చేసుకోవాలి. కాబట్టి ప్రాఫిట్ అనే దానికి నిజమైన నిర్వచనం అనేది లేదు. ఇట్ ఈస్ ఎ ఓల్డ్ కాన్సెప్ట్, వేగ్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. సో దీని గురించి చెప్పేటప్పుడు నేను క్యాపిటల్ బడ్జెట్ చెప్పేటప్పుడు ఎందుకు అనేది అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎందుకంటే ఇక్కడ ప్రాఫిట్స్ లో టైం ఫ్యాక్టర్ అనేది మనం తీసుకోము. అదేవిధంగా రిస్క్ ఎలిమెంట్ అనేది కూడా మనము ఇక్కడ తీసుకోము. ఉదాహరణకి మీకు సింపుల్ గా అర్థం అవ్వాలని చెప్పాలంటే టైం ఫ్యాక్టర్ తీసుకున్నాం అనుకోండి. ఎగ్జాంపుల్, ఒక కంపెనీకి ఒక 5 years ప్రాఫిట్స్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ 10,000 వచ్చింది, సెకండ్ ఇయర్ 20,000 వచ్చింది, థర్డ్ ఇయర్ 30,000, ఫోర్త్ ఇయర్ 40,000, ఫిఫ్త్ ఇయర్ 50,000. సో ఈ 5 years ప్రాఫిట్స్ కానీ తీసుకుంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది ఫిఫ్త్ ఇయర్ 1,50,000 ప్రాఫిట్ వచ్చింది అనుకుంటాం. సో జనరల్ గా ఇది రియల్ ప్రాఫిట్ అంటే టైం ఫ్యాక్టర్స్ మనం ఇక్కడ కన్సిడర్ చేయడం లేదు. అదే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఫస్ట్ ఇయర్ వచ్చి 80,000 వచ్చింది, సెకండ్ ఇయర్ వచ్చి 50,000 వచ్చింది, థర్డ్ ఇయర్ వచ్చి 10,000, ఫోర్త్ ఇయర్ 5,000, ఫిఫ్త్ ఇయర్ 5,000. సో ఈ టోటల్ తీసుకుంటే కూడా అట్ ది ఎండ్ ఆఫ్ ది ఫిఫ్త్ ఇయర్ 1,50,000 వస్తుంది. కాకపోతే సెకండ్ ఎగ్జాంపుల్లో చెప్పినప్పుడు ఫస్ట్ 2 years లోనే మనకి ఆల్మోస్ట్ ఆల్ 1,30,000 అనేది మనము కంపెనీకి ప్రాఫిట్స్ వస్తూ ఉంది. సో దాన్ని రీఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ప్రాఫిట్ అనేది మళ్ళీ మనకు పెరిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ అనే దానికి మనం టైం ఫ్యాక్టర్స్ కానీ తీసుకోకపోతే రియల్ ప్రాఫిట్ అనేది మనకి రాదు. కాబట్టి ఇట్ ఇస్ ఏ వేగ్ కాన్సెప్ట్ అని మనం చెప్పుకోవచ్చు ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్. కాబట్టి వీఆర్ ఫోకసింగ్ ఆన్ ది వెల్త్ మ్యాక్సిమైజేషన్. అంటే మీకు ఆల్రెడీ నేను స్క్రీన్ షేర్ చేశాను, అది మార్చడం లేదు. ఒకసారి షేర్ చేశాను, చూస్తాను, ఒక నిమిషం అండి. సారీ, కాబట్టి వీఆర్ మీకు ఇవి స్క్రీన్ షేర్ అయిందండి? ఎనీబడి ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి. స్క్రీన్ షేర్ అయిందండి? ఎనీబడి ప్లీజ్? ఓకే, థ్యాంక్ యూ. సో ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ అండి. నేను వెల్త్ మ్యాక్సిమైజేషన్, సెకండ్ వన్ ఈజ్ ది వెల్త్ మ్యాక్సిమైజేషన్. సో వెల్త్ మ్యాక్సిమైజేషన్ ఇంతకుముందు చెప్పినట్టుగా వెల్త్ మ్యాక్సిమైజేషన్ రెఫర్స్ టు ది మ్యాక్సిమైజేషన్ ఆఫ్ ది మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఆఫ్ ది కంపెనీ.
ఇక్కడ మార్కెట్ ప్రైస్ అనేది అంటే షేర్ ప్రైస్ అనేది మార్కెట్లో మాక్సిమం అయితేనే అది నిజమైన వెల్త్ మ్యాక్సిమేషన్, అంటే సంపద గరిష్ఠీకరణ అంటాం తెలుగులో అయితే. సో వెల్త్ మ్యాక్సిమేషన్ ఇది రియల్ ప్రాఫిట్ అని చెప్పాలి మనం. సో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈబీఐటీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు అల్టిమేట్గా మనకి ఏదైతే లాస్ట్లో ఈక్విటీ షేర్ హోల్డర్స్ మిగులుతుందో దాన్ని మనము ఇంక్రీజ్ చేయాలి, మ్యాక్సిమైజ్ చేయగలగాలి. దాన్ని మనం ఏమంటామంటే ఈపీఎస్ అంటాం, ఎర్నింగ్ పర్ షేర్ ఆఫ్ ఈక్విటీ షేర్ హోల్డర్. దాన్ని మ్యాక్సిమైజ్ చేస్తే దట్ ఈస్ ది రియల్ మ్యాక్సిమైజేషన్ ఆఫ్ ది వెల్త్ అని చెప్పొచ్చు అనమాట షేర్ హోల్డర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో వెల్త్ మ్యాక్సిమైజేషన్ మీన్స్ ద మ్యాక్సిమైజేషన్ ఆఫ్ ది ఎన్పివి. మనము క్యాపిటల్ బడ్జెట్లో చెప్తామండి, నెట్ ప్రెజెంట్ వాల్యూ ఎప్పుడైతే మ్యాక్సిమైజ్ అవుతుందో దట్ ఈస్ ది రియల్ ప్రాఫిట్, దట్ ఈస్ ది రియల్ వెల్త్ ఆఫ్ ది షేర్ హోల్డర్స్. సో వీఆర్ ఫోకస్ ఆన్ ది ఎన్పివి మీద మనం ఫోకస్ చేయాలి, దట్ ఈస్ ది వెల్త్ మ్యాక్సిమేషన్. సో హియర్ ద షేర్ హోల్డర్స్ వెల్త్ మ్యాక్సిమేషన్ అంటే ఈపీఎస్, బాగా గుర్తుపెట్టుకోండి. ఈపీఎస్ ఎర్నింగ్ పర్ షేర్ అనేది మ్యాక్సిమం అయ్యే విధంగా చూసుకోవాలి. సో మీకు నేను ఒక చిన్న స్లైడ్ ఒకటి షేర్ చేశానండి, సింపుల్గా మనకు అర్థమయ్యే దానికోసము. సో ఇక్కడ వెల్త్ మ్యాక్సిమైజేషన్కి ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ స్లైట్ డిఫరెన్స్ ఏ విధంగా ఉంటుందో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ద ఫస్ట్ ఆస్పెక్ట్ గా తీసుకున్నట్టయితే ప్రైమరీ గోల్ ఆఫ్ ది ప్రాఫిట్ మ్యాక్సిమేషన్ ఈజ్ ద మ్యాక్సిమైజ్ ది షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ అండి. స్వల్పకాలిక లాభాల మీద మాత్రమే ప్రాఫిట్ మ్యాక్సిమేషన్ అనేది కేంద్రీకరిస్తుంది. ఇంతకుముందు చెప్పాను టైం ఫ్యాక్టర్ని కన్సిడర్ చేయదని చెప్పాను ఇంతకుముందు ఎగ్జాంపుల్లో, కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నా ఉంటాయి. ఇక్కడ ప్రాఫిట్ మ్యాక్సిమేషన్లో షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ మీద ఫోకస్ చేస్తుంది, లాంగ్ టర్మ్ మీద టైం వాల్యూ అనేది తీసుకోదు. అదే వెల్త్ మ్యాక్సిమేషన్ అనేది లాంగ్ టర్మ్ షేర్ హోల్డర్స్ వెల్త్ మీద ఫోకస్ చేస్తుంది. ద సెకండ్ ఐటమ్ ఇస్ ది టైమ్ హారిజన్. సో ఇంతకుముందు నేను చెప్పినాను ప్రాఫిట్ మ్యాక్సిమేషన్ అది షార్ట్ టర్మ్ మీద ఫోకస్ చేస్తుంది, వెల్త్ మ్యాక్సిమేషన్ అది లాంగ్ టర్మ్ మీద ఫోకస్ చేస్తుంది. నెక్స్ట్ మెజర్మెంట్ ఆఫ్ ది సక్సెస్ గా తీసుకున్నట్టయితే ద ప్రాఫిట్ మ్యాక్సిమేషన్ ఆర్ ఫోకస్ ఆన్ ది ఇమీడియట్ ప్రాఫిట్స్ మీద, ద ఇమీడియట్లీ మ్యాక్సిమైజ్ ఆఫ్ ది రూపీ టు మ్యాక్సిమైజ్ ది రూపీ ఆఫ్ ది ప్రాఫిట్, దాని మీద ఫోకస్ చేస్తుంది. వేరాజ్ ది వెల్త్ మ్యాక్సిమైజేషన్ ఇట్ ఈస్ కన్సిడరింగ్ ది ఓవరాల్ ఫైనాన్షియల్ వెల్ బీయింగ్ మీద ఫోకస్ చేస్తుందండి. నెక్స్ట్ కమింగ్ టు ది నెక్స్ట్ ఆస్పెక్ట్ ద ఎంఫసిస్. సి ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ ఎంఫసిస్ ప్రైమర్లీ ఆన్ ది కరెంట్ ఇన్కమ్. సో ప్రెసెంట్ ఎంత ఇన్కమ్ వస్తుందని దాని మీద ఫోకస్ చేస్తుంది. వెరాజ్ ది వెల్త్ మ్యాక్సిమేషన్ ఈజ్ ఫోకసింగ్ ఆన్ ది ఫ్యూచర్ ఇన్కమ్ యాజ్ వెల్ యాజ్ ది క్యాపిటల్ అప్రిషియేషన్. సో మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో ఆ ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ ఏ విధంగా మ్యాక్సిమైజ్ అవుతుంది. ఇక్కడ రెండు రకాలుగా మ్యాక్సిమైజ్ అవ్వచ్చండి. మనం కొన్నటువంటి షేర్ ప్రైజు 10 రూపాయలు కొంటున్నాము, ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత 20 రూపాయలకి 30 రూపాయలకి పెరిగినట్టంటే దీని ఏమంటే క్యాపిటల్ అప్రిషియేషన్ అంటాం. ద వాల్యూ ఆఫ్ ది షేర్ విల్ బి మ్యాక్సిమైజ్, ఇట్ ఈస్ ఏ క్యాపిటల్ అప్రిషియేషన్ అంటాం. సో దీని మీద ఫోకస్ చేస్తుంది వెల్త్ మ్యాక్సిమేషన్ అనేది, దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకా రిస్క్ ఫ్యాక్టర్కి వచ్చినట్లయితే సో ఇక్కడ ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ లో రిస్క్ అనేది ఖచ్చితంగా ప్రయారిటైజ్ ఇస్తుంది, ఎక్కువగా ఉంటుంది ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ లో. ఎందుకంటే వేర్ దెర్ ఈస్ అన్ హై రిస్క్ దెర్ విల్ బి హై ప్రాఫిట్స్ అంటాం జనరల్ గా. ఏమంటామంటే ట్రేడ్ ఆఫ్ ది రిస్క్ అండ్ రిటర్న్ మీద మనం చెప్తూ ఉంటాం. కాబట్టి రిస్క్ ఎక్కువగా ఉంటుంది ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ లో, ఎందుకంటే ఉంటుంది. అదే వెల్త్ మ్యాక్సిమేషన్ లోనిది రిస్క్ అవర్సర్స్ గా ఉంటుంది, రిస్క్ తక్కువగా ఉంటుంది. వాళ్ళు ఏమంటే దే ఆర్ వెయిటింగ్ ఫర్ ది క్యాపిటల్ అప్రిషియేషన్, నాట్ ఫర్ ది డివిడెండ్స్. ప్రాఫిట్ మీద చూసుకోరన్నమాట. సో ఇవి స్లైట్ గా మనము ప్రాఫిట్ మ్యాక్సిమేషన్ కి వెల్త్ మ్యాక్సిమేషన్ కి డిఫరెన్స్ అనేది మనం తెలుసుకోవాలి. సో ఇప్పుడు వరకు మనము ఫైనాన్స్ అంటే ఏంటి, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ యొక్క యాక్టివిటీస్ అంటే ఏంటో కూడా మనం తెలుసుకున్నాము. తర్వాత ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తెలుసుకున్నాం. తర్వాత ఈ రోజు చెప్పే పాయింట్లో అత్యంత ముఖ్యమైనది మనం బాగా ఫోకస్ చేయాల్సింది, రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా 2 ప్రశ్నల దాకా ఎక్స్పెక్ట్ చేసే కాన్సెప్ట్ ఏదన్నా ఉందంటే అది ఫైనాన్షియల్ డిసిషన్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. దీని మీద ఎక్కువ మనం ఫోకస్ చేసుకోవాలి. మీరు చూడండి ఒక డయాగ్రామ్ మీకు కనబడుతుంది అనుకుంటున్నాను. చూడండి, జనరల్గా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనము ఏదైనా ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చెయ్యాలి, ఒక కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటే మనం ఫస్ట్ ఏం ఆలోచిస్తాం? మీరు రెస్పాండ్ అవ్వచ్చు, ఒక చాట్ బాక్స్లో రెస్పాండ్ అవ్వచ్చు. ఫస్ట్ ఏం చేసుకుంటాం? ప్లాన్ చేసుకుంటాం. ఏ కంపెనీ పెట్టాలన్నామో దానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుతుందో ఫస్ట్ ప్లాన్ చేసుకుంటాం. అంటే ఫస్ట్ యాక్టివిటీ, ఇంతకుముందు చెప్పిన దాంట్లో ఫస్ట్ యాక్టివిటీ ఏది ఉందంటే యాంటిసిపేషన్ ఆఫ్ ది ఫైనాన్షియల్ నీడ్స్.
మనకి ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎంత అమౌంట్ కావాలో ఫస్ట్ ఎస్టిమేట్ చేస్తాం. దట్ ఫస్ట్ యాక్టివిటీ. సెకండ్ ఏం చేస్తామంటే మనకు కావాల్సిన ఏదైతే మనం ఇంతకుముందు ఎస్టిమేషన్ చేసుకున్నామంటే కంపెనీకి, ఆ కంపెనీకి కావాల్సిన ఎస్టిమేషన్ అమౌంట్ని ఏ విధంగా సేకరించాలి, ఏ విధంగా ఎట్లా ప్రొక్యూర్ చేయాలి, ఎలా అక్వైర్ చేయాలని సెకండ్ థాట్ చేస్తామండి. సో ఎలా అక్వైర్ చేయొచ్చు మనము, ఏమేమి సోర్సులు ఉన్నాయంటే మనకి ప్రధానంగా 2 సోర్సులు ఉన్నాయండి. ఒకటి ఈక్విటీ ద్వారా మనకు కావాల్సిన ఫండ్ని రైజ్ చేసుకోవచ్చు. ఈక్విటీ మేబీ 2 టైప్స్. వన్ ఇది ఈక్విటీ షేర్ క్యాపిటల్ ద్వారా మనం ఫండ్ రైజ్ చేసుకోవచ్చు, లేదా ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ద్వారా కూడా మనం ఫండ్ రైజ్ చేసుకోవచ్చు. అది ఈక్విటీ. రెండవది ఇంకొక మార్గం ఉంది, ఎక్స్టర్నల్ సోర్స్ అండి. ఎలా సేకరించుకోవచ్చు ఫండ్ అంటే డెట్ రూపంలో కూడా సేకరించుకోవచ్చు. ఇంతకుముందు చెప్పినట్టుగా ఫైనాన్షియల్ కమర్షియల్ బ్యాంక్స్ నుంచి తెచ్చుకోవచ్చు, లేదా డిబెంచర్స్ ద్వారా నుంచి తెచ్చుకోవచ్చు, లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ తెచ్చుకోవచ్చు. అనేక మార్గాల ద్వారా తెచ్చుకోవచ్చు. ఇవంతా కూడా మనము ఫండ్ రైజ్ చేస్తాం. తర్వాత మనం ఏం చేస్తాము, 2 యాక్టివిటీస్ అయిపోయింది. ఒకటి ఎస్టిమేషన్ అయిపోయింది, రెండోది ప్రొక్యూర్మెంట్ అయిపోయింది. మూడవ యాక్టివిటీ ఏంటంటే అలొకేషన్. సో మనం సేకరించిన ఫండ్ని మనం అట్లే కెప్ట్ అసైడ్, మనం పెట్టుకోకూడదు, అట్టే పెట్టుకోకూడదు. దాన్ని ఏం చేస్తాం, సేకరించిన డబ్బుల్ని రెవెన్యూ ఇన్కమ్ జనరేట్ చేసే వాటిల్లో మనం ఇన్వెస్ట్ చేయగలగాలి. అంటే తీసుకున్న డబ్బులు ఒక ఎస్టాబ్లిష్ చేయాలి కాబట్టి ఒక ప్లాంట్ చేసుకోవాలి, బిల్డింగ్ కట్టుకోవాలి, బిల్డింగ్ మిషనరీస్, ఫర్నిచర్, ఇవన్నీ కూడా మనం ఫిక్స్డ్ అసెట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తాం. ఇన్వెస్ట్ చేసిన తర్వాత బిజినెస్ రన్ చేస్తాం. అంటే నేను చెప్పింది 3 ఆస్పెక్ట్స్ కానీ మనం చూసుకున్నట్టయితే ద ఇంపార్టెంట్ అండ్ కోర్ ఆస్పెక్ట్ ఆఫ్ ది బిజినెస్ ఆర్గనైజేషన్, బిజినెస్ థింగ్స్ లో తీసుకున్నట్టయితే ఈ 3 యాక్టివిటీస్ ఎస్టిమేషన్, ప్రొక్యూర్మెంట్ అండ్ అలొకేషన్. సో ఆ 3 అంశాలనే మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ అని అంటామండి. There are 3 important financial decisions in the financial management. One is investment decision, the second one is financial decision, and third one is dividend decision. ఈడ 3 డిసిషన్స్ ఉన్నాయండి. కాకపోతే ఈడ ఇన్వెస్ట్మెంట్ డిసిషను అండ్ ఫైనాన్షియల్ డిసిషను ఈ 2 చాలా ముఖ్యమైనది. సో ఏ డిసిషన్ ముందు మనం డిస్కస్ చేయాలి, ఏ డిసిషన్ ముందు తీసుకోవాలి ఫైనాన్షియల్ మేనేజర్ అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ ఈజ్ ఫస్ట్ ఆర్ ఫైనాన్షియల్ డిసిషన్ ఈజ్ ఫస్ట్. సో ఏది ముఖ్యమైన, దీని మీద చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగాయండి. ఫైనాన్షియల్ అనలిస్ట్ మీద, ఫైనాన్షియల్ మేనేజర్ మీద ఏ డిసిషన్ ముందు అనేది చాలా డిస్కషన్ జరిగింది. అంటే కోడి ముందా గుడ్డు ముందా అనే విధంగా ఈ 2 డిసిషన్స్ ఉన్నాయి. మీరు చెప్పండి, విచ్ వన్ ఈజ్ ది ఫస్ట్ డిసిషన్? ఫైనాన్షియల్ మేనేజర్ ఏ డిసిషన్ తీసుకోవాలి ఫస్ట్? ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోవాలా, ఫైనాన్షియల్ డిసిషన్ తీసుకోవాలా? మీకున్న అవగాహనలో చెప్పండి ఎవరన్నా. ఎనీబడి ప్లీజ్. ఫస్ట్ వన్ ఈజ్ వాట్? ఫైనాన్షియల్ డిసిషన్. ఓకే. సో మనం ఏ విధంగా అయితే ఫైనాన్షియల్ డిసిషన్ ఫస్ట్ అనుకున్నామో, చాలా మంది ఫైనాన్షియల్ అనలిస్ట్ కూడా ఫైనాన్షియల్ డిసిషన్ ఫస్ట్ అనేసి ఆర్గ్యుమెంట్ చేశారండి. కాకపోతే ఫైనాన్షియల్ డిసిషన్ కన్నా ముందు ఇన్వెస్ట్మెంట్ డిసిషనే ఫస్ట్ అనేసి దీన్ని ప్రూవ్ చేశారు చాలా మంది. ప్రూవ్ అంటే ఎక్కువ మంది ఇప్పుడు ఫైనాన్షియల్ మేనేజ్ అంతా కూడా ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ ఫస్ట్ అని చెప్తున్నారు. ఎందుకంటే మనము ఫైనాన్షియల్ డిసిషన్ ఏం చెప్తుందంటే ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ది ఫండ్స్ అని చెప్తుందండి. ఏ విధంగా నిధులు సేకరించాలి, ఎక్కడి నుంచి సేకరించాలి, ఫ్రమ్ వేర్ టు బి ప్రొక్యూర్ అండ్ హౌ మచ్ అమౌంట్ హ్యాస్ టు బి ప్రొక్యూర్ అనేది. సో థర్డ్ వన్ ఈజ్ హౌ అట్ వాట్ వే టు బి ప్రొక్యూర్ అనేది 3వ అంశం. హౌ మచ్ అమౌంట్ టు బి ప్రొక్యూర్డ్, ఫ్రమ్ వేర్ టు బి ప్రొక్యూర్ అండ్ వాట్ కాంబినేషన్ టు బి ప్రొక్యూర్. అయితే మనం డబ్బులు సేకరించాలంటే మనకి దేన్ని కొనాలో మనకు ముందు తెలియాలి, ఆ డబ్బులు దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తావో తెలియాలి. ఇప్పుడు మనం ఒక బిల్డింగ్ కడుతున్నాము, ఆ బిల్డింగ్ ఒక ప్లాట్ కొనాలనుకుంటున్నాం, ఎగ్జాంపుల్ చెప్తున్నా అండి. ఒక మిషన్ కొనాలనుకున్నాం, ఆ మిషన్కి ఒక 10 లక్షల రూపాయలు అమౌంట్ అవుతుంది. సో మిషన్ వాల్యూ మనకు 10 లక్షల రూపాయలు అని తెలిస్తే ఆ 10 లక్షల రూపాయలు మనం డబ్బులు సేకరించుకుంటాం. అది అప్పు రూపంలో తెచ్చుకుంటాము, లేదా మన దగ్గర డబ్బులు ఉంటే మనమే ఆ డబ్బులు పెట్టి కొంటాం. అంటే ఫస్ట్ మనకి ఎంత అమౌంట్ అవసరమో తెలియాలి. సో మనకి ఏమి కావాలో ముందు తెలియాలి. కాబట్టి ఆ ఏది కావాలో చెప్పేదే ఇన్వెస్ట్మెంట్ డిసిషన్. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ ఈజ్ ది ఫస్ట్ డిసిషన్ అనేసి చాలా మంది ఫైనాన్షియల్ అనలిస్ట్ భావించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు చెప్తాను చూడండి, వాట్ ఈస్ ది ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ అంటే, ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ ఈజ్ ది డిటర్మినేషన్ ఆఫ్ ది సెలెక్షన్ ఆఫ్ ది అసెట్స్. సో చాలా సింపుల్ అండి, ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ డీలింగ్ విత్ ది డిటర్మినేషన్ ఆఫ్ ది సెలెక్షన్ ఆఫ్ ది అసెట్స్. సో అసెట్స్ ను సెలెక్ట్ చేసుకోవడమే ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ ఫోకస్ చేస్తుంది. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి, రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో బాగా దీన్ని లింక్ చేసి అడుగుతాడు.
So investment in dealing with the selection of the assets. Here assets are broadly classified into two types. మన అసెట్స్ సెలెక్ట్ చేసుకోవాలని చెప్పాం. మరి అసెట్స్ అన్నప్పుడు అసెట్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయో మనం తెలుసుకోవాలి. సో మనకు తెలుసు, అందరికి తెలుసు. సో అసెట్స్ బ్రాడ్లీ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్. వన్ ఈజ్ ది ఫిక్స్డ్ అసెట్స్, అనదర్ వన్ ఈజ్ ది కరెంట్ అసెట్స్, రైట్? సో ఇక్కడ తెలుసుకున్న తర్వాత వాటి యొక్క మీనింగ్ కూడా మనం తెలుసుకోవాలి. వాట్ ఈస్ ది కరెంట్ అసెట్స్? సో కరెంట్ అసెట్స్ ఈజ్ అన్ అసెట్ which can be converted into cash within a one financial year without diminishing their value. ఇది ముఖ్యమండి. Current assets is an asset which can be converted into cash within a one financial year without diminishing their value is the current assets. ఏ ఆస్తి అయితే మనం ఒక సంవత్సర కాలం లోపల నగదులోకి మార్చుకోవడానికి వీలవుతుందో అటువంటి ఆస్తులు అన్నీ కూడా కరెంట్ అసెట్స్ గానే భావించాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ ఇన్ హ్యాండ్, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం నగదులో మార్చుకోవచ్చు. క్యాష్ అట్ బ్యాంక్, డెటార్స్, స్టాక్, బిల్స్, రిసీవబుల్స్, ఇవన్నీ కూడా మన ఎగ్జాంపుల్ చెప్పుకుంటా పోతే ఇవన్నీ కూడా మనకి కరెంట్ అసెట్స్ కింద చెప్పొచ్చు. ఇది ఫస్ట్ వన్, కరెంట్ అసెట్స్. సెకండ్ అసెట్స్ ఈజ్ ది ఫిక్స్డ్ అసెట్స్. మనకు తెలుసు ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి? ఫిక్స్డ్ అసెట్స్ ఇన్వాల్వ్ ది హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ that investment yield the over the period of time is known as the fixed assets. సో ఫిక్స్డ్ అసెట్స్ లో పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయాలి. అయితే పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయడమే కాకుండా దాని ద్వారా ఈల్డ్ అంటే ఆదాయం అనేది భవిష్యత్తులో వస్తుంది అనే ఉద్దేశంతోనే మనం దీర్ఘకాలిక ఆస్తుల్లో పెట్టుబడి పెడతాం. అటువంటి వాటిని ఏమంటామంటే ఫిక్స్డ్ అసెట్స్ అని అంటాము. ఇట్ ఇస్ క్లియర్? ఉదాహరణకి ల్యాండ్, బిల్డింగ్, మిషనరీ, ఫర్నిచరు, ఇవన్నీ కూడా ఫిక్స్డ్ అసెట్స్ గా భావిస్తాం. ఇక్కడ మనం ఏం చెప్పినాం? ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ ఏం చెప్తుందంటే సెలక్షన్ ఆఫ్ ది అసెట్స్. ఇక్కడ సెలక్షన్ ఆఫ్ ది అసెట్స్ అంటే రెండు రకాలైన అసెట్స్ ఉన్నాయి. వన్ ఈజ్ ది కరెంట్ అసెట్స్, అనదర్ వన్ ఈజ్ ది ఫిక్స్డ్ అసెట్స్. అయితే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. సో ద మేనేజ్మెంట్ ఆఫ్ ది కరెంట్ అసెట్స్ ఈజ్ నోన్ యాజ్ ది వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్. ఈ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ లోనే కరెంట్ అసెట్స్ వచ్చినాయి కదండి. ఈ కరెంట్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో, క్యాష్ కావచ్చు, బ్యాంక్ కావచ్చు, ఇన్వెంటరీ కావచ్చు, రిసీవబుల్స్ కావచ్చు, ఈ మూడు ముఖ్యమైన వాటిని మేనేజ్మెంట్ చేయడాన్నే వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అంటారు. ఇంకా కమింగ్ టు ది ఫిక్స్డ్ అసెట్స్, నేను ఇంతకుముందు చెప్పాను ఫిక్స్డ్ అసెట్స్ అని చెప్పాను. ఈ ఫిక్స్డ్ అసెట్స్ ని మేనేజ్ చేసేదాన్ని ఏమంటే క్యాపిటల్ బడ్జెటింగ్ అంటాము. ఇక్కడ కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్. Current assets management is known as the working capital management. Fixed assets management is known as the capital budgeting. కాబట్టి దీన్ని బాగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అంటే మనకు తెలుసు కదా. ఇది మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో డీటెయిల్గా మనం చెప్తామండి. అదేవిధంగా క్యాపిటల్ బడ్జెట్ మీద డీటెయిల్గా చెప్తాము. క్యాపిటల్ బడ్జెట్ ఈస్ నథింగ్ బట్ ద ఫర్మ్ డిసిషన్ టు ఇన్వెస్ట్ ఈస్ కరెంట్ ఫండ్స్ మోస్ట్ ఎఫెక్టివ్లీ అండ్ ఎఫిషియెంట్లీ ఇన్ లాంగ్ టర్మ్ అసెట్స్ with expecting some rate of return over the period of time. అంటే భవిష్యత్తులో లాభాలు వస్తాయి అనే ఉద్దేశంతో సంస్థ తన దగ్గర ఉన్నటువంటి కరెంటు ఫండ్స్ ను చాలా సమర్థవంతంగా, సమర్థనీయంగా దీర్ఘకాలిక ఆస్తుల్లో పెట్టుబడి పెట్టడాన్నే క్యాపిటల్ బడ్జెటింగ్ అంటారు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఈ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ ఏం చేస్తుందంటే బాగా దీని మీద అడుగుతాడు. ఎందుకంటే కంపారిటివ్ స్టడీ లా చేసుకోవడం ప్రశ్న ఆ విధంగా అడుగుతాడు. ఇంకా నెక్స్ట్ వన్ ఈజ్ ది ఫైనాన్షియల్ డిసిషన్ అండి. సో ఫైనాన్షియల్ డిసిషన్ ఈజ్ నథింగ్ డీల్స్ విత్ ది డిటర్మినేషన్ ఆఫ్ ప్రపోర్షన్ ఆఫ్ డెట్ అండ్ ఈక్విటీ ఇన్ ది క్యాపిటల్ స్ట్రక్చర్. అంటే ఒక సంస్థలో మూలధనం ఎంత ఉండాలి, అప్పు ఎంత ఉండాలి, ఈ రెండు ప్రపోర్షనేట్ ఏ విధంగా ఉండాలి అని తెలియజేసేదే ఫైనాన్షియల్ డిసిషన్ అండి. అంటే క్యాపిటల్ స్ట్రక్చర్ ఉంటుంది కదా మనకి. అంటే సింపుల్ గా మనం ఏం చెప్పొచ్చు అంటే రైట్ సైడ్ ఆఫ్ ది బ్యాలెన్స్, ద మేకప్ ఆఫ్ ది రైట్ సైడ్ ఆఫ్ ది బ్యాలెన్స్ షీట్ అని చెప్పచ్చు. ఇది ఒక బిట్ అడిగాడండి, జైల్లో అడిగాడు. ద మేకప్ ఆఫ్ ది రైట్ సైడ్ ఆఫ్ ది బ్యాలెన్స్ షీట్ ఈజ్ నోన్ యాజ్ ది అని అడిగినాడు. ఇట్ ఈస్ ఎ ఫైనాన్షియల్ డిసిషన్ లేదా క్యాపిటల్ స్ట్రక్చర్ అని చెప్పొచ్చు మనం. కాబట్టి ఈ అంశాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. సో ఫైనాన్షియల్ డిసిషన్ డీల్స్ విత్ ది డిటర్మినేషన్ ఆఫ్ ప్రపోర్షన్ ఆఫ్ డెట్ అండ్ ఈక్విటీ ఇన్ క్యాపిటల్ స్ట్రక్చర్. సో ఇక్కడ డెట్ కంపెనీలో ఎంత ఉండాలి, ఈక్విటీ ఎంత ఉండాలి అనే డిసిషన్ తీసుకోవడమే ఫైనాన్షియల్ డిసిషన్ అండి. ప్రపోర్షనేట్ మనకి ఫండ్, ఇది రెండవ డిసిషన్ అండి. మనం ఇంతకుముందు చెప్పాను కదండి,
ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ది ఫండ్స్ అని చెప్పాను కదా, రిక్వైర్డ్ ఫండ్స్ అని చెప్పాను కదా, దట్ ఈస్ నోన్ యాజ్ ది ఫైనాన్షియల్ డిసిషన్ అండి. కాబట్టి ఈ యొక్క ఫైనాన్షియల్ డిసిషన్ లో మనం ప్రొక్యూర్మెంట్ ఫండ్ను రైజ్ చేయడానికి 2 సోర్సెస్ ఉన్నాయండి. వన్ ఈజ్ ది ఇంటర్నల్ సోర్సు, అనదర్ వన్ ఈజ్ ది ఎక్స్టర్నల్ సోర్స్, రెండుగా చూసుకోవాలి. సో ఇంటర్నల్ సోర్సులో ఇట్ ఈస్ రైజింగ్ ఆఫ్, సింపుల్ చెప్పాలంటే ఈక్విటీ అని చెప్పొచ్చు. ఇంటర్నల్ సోర్స్ ఈజ్ నథింగ్ బట్ ఈక్విటీ, ఎక్స్టర్నల్ సోర్స్ ఈజ్ నథింగ్ బట్ ది డెట్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇంటర్నల్ సోర్స్ ఈజ్ ఈక్విటీ, ఎక్స్టర్నల్ సోర్స్ యాజ్ డెట్. సో ఇంటర్నల్ సోర్స్ లో ఈక్విటీ అని తీసుకున్నప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రధానంగా 2 టైప్స్ ఆఫ్ ఈక్విటీ ఉంటుందండి మనకి. వన్ ఈజ్ ది ఈక్విటీ షేర్ క్యాపిటల్ ద్వారా ఫండ్ రైజ్ చేయొచ్చు, ప్రొక్యూర్ చేయొచ్చు. రెండోది ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ద్వారా కూడా మనం ఫండ్ రైజ్ చేయొచ్చు. ఈ రెండు కాకుండా ఎగ్జిస్టింగ్ కంపెనీ అయితే అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ కూడా ఉంటాయి కంపెనీలో. అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ ఉంటాయి, లేదా రిటైన్డ్ ఎర్నింగ్స్ కూడా ఉంటాయి. సో రిటైన్డ్ ఎర్నింగ్స్ అంటే కూడా తెలుసుకోవాలండి. రిటైన్డ్ ఎర్నింగ్స్ అంటే గతంలో మనకు వచ్చినటువంటి లాభాలను కంపెనీ యాక్చువల్గా షేర్ హోల్డర్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. కానీ కొన్ని సందర్భాల్లో కంపెనీ అవసరాల దృష్ట్యా ఈ డివిడెండ్ డిసిషన్ మళ్ళీ వస్తుందండి, థర్డ్ డిసిషన్ వస్తుంది. డివిడెండ్ డిసిషన్ లో భాగంగా ఆ యొక్క లాభాలని పంచకుండా కంపెనీ యొక్క భవిష్యత్ అవసరాల కోసం ఉపయోగించుకునే ఉద్దేశం ఉన్నట్లయితే కంపెనీ ఆ లాభాలను పంచకుండా అట్టే నిలిపి ఉంచుకుంటుంది కంపెనీలో. ఆ విధంగా నిలిపి ఉంచుకున్నటువంటి లాభాలను ఏమంటామంటే రిటైన్డ్ ఎర్నింగ్స్ అంటాము. కాబట్టి రిటైన్డ్ ఎర్నింగ్స్ కావచ్చు, లేదా అక్యుములేటెడ్ అంటే పంచకుండా నిలిపి ఉంచినటువంటి అక్యుములేటెడ్ ప్రాఫిట్ కావచ్చు, లేదా ఈక్విటీ షేర్ క్యాపిటల్ ద్వారా కావచ్చు, లేదా ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ద్వారా కావచ్చు. ఈ మూడింటి ద్వారా కానీ మనం ఫండ్ రైజ్ చేస్తే వాటిని ఏమంటామంటే ఇంటర్నల్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ అని అంటాము. రెండవది ఎక్స్టర్నల్ సోర్స్. ఎక్స్టర్నల్ సోర్స్ ఈజ్ నథింగ్ బట్ బయట నుంచి తీసుకునేదండి, బారోడ్ ఫండ్ అంటాం. దీన్ని డెట్ అంటాం, అప్పు రూపంలో తీసుకోవచ్చు. సో ఈ డెట్ అనేది మనము అనేక రూపాల్లో కంపెనీ అనేది, లిమిటెడ్ కంపెనీ అనేది ప్రొక్యూర్ చేస్తుందండి ఫండ్స్. ఇట్ మే బి బాండ్స్ ద్వారా ప్రొక్యూర్ చేయొచ్చు, లేదా డిబెంచర్స్ ద్వారా మనకు కావాల్సిన ఫండ్ని తీసుకోవచ్చు, లేదా పబ్లిక్ డిపాజిట్స్ ద్వారా మనం ఫండ్ రైజ్ చేసుకోవచ్చు, లేదా కమర్షియల్ బ్యాంక్స్ ద్వారా మనం లోన్స్ తీసుకోవచ్చు, లేదా ఇంతకుముందు చెప్పినట్టుగా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా కూడా మనం ఫండ్ అనేది రైజ్ చేసుకోవచ్చు. ఇట్ మే బి సిడ్బీ కావచ్చు, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఐడిబిఐ బ్యాంక్ కావచ్చు. ఇవన్నీ లాంగ్ టర్మ్ లోన్స్ అనేది ఇస్తుంటాయి కాబట్టి వాటి ద్వారా కూడా మనం ఫండ్ అనేది రైజ్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఇక్కడ డెట్ అనేది మనకి అప్పు అనేది ఊరికే మనకి రాదు కదండి. ఖచ్చితంగా యూ హ్యావ్ టు కమిటెడ్ టు పే ది సమ్ కాస్ట్ ఆఫ్ డెట్. అంటే దానికి డెట్ తీసుకున్నానికి మనం కాస్ట్ చెల్లించాలి. ఇట్ ఈస్ నోన్ యాజ్ ది ఇంట్రెస్ట్. మనం తీసుకున్న అప్పుకు మనం వడ్డీ అనేది చెల్లించాలి. అట్ ది సేమ్ టైము వడ్డీతో పాటు అసలు కూడా చెల్లించాలి. సో ఏదైతే మనం వడ్డీ చెల్లిస్తున్నామో దాన్ని ఏమంటామంటే కాస్ట్ ఆఫ్ డెట్ అంటాము. మనం తీసుకున్న అప్పుకు ఏదైతే చెల్లిస్తామో దాన్ని ఏమంటామంటే కాస్ట్ అంటాం. ఇట్ మే బి కాస్ట్ ఆఫ్ డెట్ అంటాం. అదేవిధంగా ఇంతకుముందు మనం తీసుకున్నాం కదా, ఈక్విటీ ద్వారా ఫండ్ రైజ్ చేసుకున్నాం కదా. ఈక్విటీ ఫండ్ రైజ్ చేసుకున్నా కూడా ఆ ఈక్విటీ అనేది అంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్ కానీ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ద్వారా మనం డబ్బులు సేకరించాం కదా, అది కూడా ఊరికే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారా షేర్ హోల్డర్స్? సో దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ రేట్ ఆఫ్ రిటర్న్. అంటే వాళ్ళు భవిష్యత్తులో లాభాలు వస్తాయనే ఉద్దేశంతోనే మనం డబ్బులు వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి వాళ్ళకు కూడా మనం ఏదైతే డివిడెండ్స్ లాభాలు చెల్లిస్తున్నామో ఆ డివిడెండ్ని ఏమంటామంటే కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అంటాం. అంటే మనం ఏదైతే ప్రతిఫలంగా కంపెనీకి వాడు ఇచ్చిన దానికి ప్రతిఫలంగా మనం చెల్లిస్తున్నామో దాన్ని మనము కాస్ట్ అని అంటాము. ఇట్ మే బి కాస్ట్ ఆఫ్ ఈక్విటీ షేర్ హోల్డర్ చెల్లించే దాన్ని ఏమంటుంటే కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అంటాం. అదేవిధంగా ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్ చెల్లించే దాన్ని ఏమంటుంటే కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ అంటాం. అదేవిధంగా డెట్ చెల్లిస్తాయి దాన్ని ఏమంటుంటే కాస్ట్ ఆఫ్ డెట్ అంటాం. అంటే ఈ ఫైనాన్షియల్ డిసిషన్లో మొట్టమొదటిది మనం కాస్ట్ ఆఫ్ డెట్ గురించి, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ గురించి మనం అధ్యయనం చేయాలి. సో ఫైనాన్స్ డిసిషన్లో ఫస్ట్ ఆస్పెక్ట్ అంటే ద క్యాలిక్యులేషన్ ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. మనం క్యాపిటల్ రైజ్ చేస్తాం, ఫండ్స్ రైజ్ చేస్తున్నాం కదా, ఆ ఫండ్స్ రైజ్ చేయడానికి ఎంత కాస్ట్ అవుతుందో ముందు నిర్ధారించుకున్న తర్వాత ఏదైతే తక్కువ కాస్ట్ అవుతుందో దాని ద్వారానే మనం ఫండ్ రైజ్ చేసుకోవాలి. ఇది పెద్ద కాన్సెప్ట్. కాస్ట్ డెట్ ద్వారా సేకరిస్తే కంపెనీకి మంచిదా, లేదా ఈక్విటీ ద్వారా ఫండ్ రైజ్ చేస్తే కంపెనీకి మంచిదా అనేది కంపెనీ డిసిషన్ తీసుకుంటుంది. ఆ డిసిషన్ ఏమంటామంటే ఫైనాన్షియల్ డిసిషన్ అంటాము. ఇది ఒక ఆస్పెక్ట్ అండి. ఇది కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటాం, రైజ్ చేసేదాన్ని. సో ఇక్కడ ఈ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ సిలబస్ మళ్ళీ మనకు చాప్టర్ ఉంది, అక్కడ డీటెయిల్గా చెప్తారు వేరే వాళ్ళు. ఇక్కడ మనకి కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ చేసిన తర్వాత
ఈ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ స్ట్రక్చర్ నిర్ణయించేట ముందు, అంటే క్యాపిటల్ స్ట్రక్చర్ ఇంతకుముందు చెప్పానండి, ద ప్రపోర్షన్ ఆఫ్ డెట్ అండ్ ఈక్విటీ అని చెప్పాను. ఇక్కడ మనకు కావాల్సిన క్యాపిటల్ని మనం అనేక రూపాల్లో సేకరించని చెప్పాను. డెట్ టు ఈక్విటీని బ్రాడ్గా చెప్పాను. డెట్లో కూడా ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, ఈక్విటీ షేర్ క్యాపిటల్ అని చెప్పాను. సో మనకు కావాల్సిన ప్రపోర్షన్ ఎలా ఉండొచ్చు, ఈక్విటీ షేర్ క్యాపిటల్ డెట్ ద్వారా మనకు కావాల్సిన ఫండ్స్ తీసుకోవచ్చు, లేదా ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ డెట్ ద్వారా సేకరించవచ్చు, లేదా ఓన్లీ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ద్వారా సేకరించవచ్చు. అంటే ద కాంబినేషన్ ఆఫ్ ది క్యాపిటల్, ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ది క్యాపిటల్ గురించి చెప్తున్నానండి. అయితే మనం ఇది ఏ రేషియోలో ఏ ప్రపోర్షన్లో తీసుకోవాలి అనేది ఖచ్చితంగా దేని మీద ఆధారపడి ఉంటుందంటే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ మీద ఆధారపడి ఉంటుంది. ఎంత కాస్ట్ మనం చెల్లిస్తున్నాము అనేది మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏదైతే మనకి మినిమం కాస్ట్ ఉంటుందో దాన్ని మాత్రమే మనం ప్రొక్యూర్ చేసుకోవాలి. అది ఆ పాలసీ అనేది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డిసిషన్ తీసుకుంటారు. కాబట్టి ఇదంతా కూడా ఎక్కడ వస్తుందంటే ఫైనాన్షియల్ డిసిషన్ కింద వస్తుంది. కాబట్టి ఇక్కడ వన్ ఈజ్ ది కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, అనదర్ వన్ ఈజ్ ది క్యాపిటల్ స్ట్రక్చర్. ఈ రెండు కాన్సెప్ట్స్ కూడా ఫైనాన్షియల్ డిసిషన్ కింద వస్తుంది. క్యాపిటల్ స్ట్రక్చర్లో కూడా మనం చూడాలి. ఈ క్యాపిటల్ స్ట్రక్చర్లో అగైన్ దేర్ ఆర్ టూ క్యాపిటల్ స్ట్రక్చర్, లేవరేజ్ అన్నీ కూడా మనకి దీని కింద వస్తుందండి. క్యాపిటల్ స్ట్రక్చర్ గురించి మనకి డిఫరెంట్ థీరీస్ ఉన్నాయి. సో వన్ ఈజ్ ది రిలవెంట్ థియరీ అనేసి, రెండోది వచ్చి ఇర్రెలవెంట్ థియరీ అనేసి మనకు ఆ కాన్సెప్ట్లో వస్తుంది. ఎందుకంటే నేను బ్రీఫ్గా చెప్పాలి కాబట్టి ఈ ఫైనాన్షియేషన్ ఏమేమి వస్తుందో చెప్తున్నాను. సో కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ తర్వాత క్యాపిటల్ స్ట్రక్చర్లో ద థీరీస్ ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ స్ట్రక్చర్ థీరీస్ చదువుకోవాలండి. దాంట్లో రిలవెంట్ కింద ఒక కాన్సెప్ట్ వస్తుంది. దాన్ని ఏమంటామంటే నెట్ ఇన్కమ్ అప్రోచ్ అంటాం. ఇట్ ఈస్ ప్రపోజ్డ్ బై ది డ్యూరాండ్. నెట్ ఇన్కమ్ అప్రోచ్ అంటే కంపెనీకి డెట్ తీసుకోవడం వల్ల కంపెనీ యొక్క విలువ పెరుగుతుందా తగ్గుతుందా అనేది ఒక కాన్సెప్ట్ అండి. దాన్ని నెట్ ఇన్కమ్ అప్రోచ్ అంటాం. దాని రిలవెంట్ అప్రోచ్ అంటాం. రెండోది ఇర్రెలవెంట్ అప్రోచ్. దీనికి కూడా రెండు కాన్సెప్ట్స్ ఉన్నాయండి. ఇద్దరు ప్రపోజ్ చేశారు. దాంట్లో డ్యూరాండ్ అనే వ్యక్తి మళ్ళీ ఇంకొక ప్రపోజ్ చేశాడు. ఇక్కడ వచ్చి రిలవెంట్ అని చెప్పాడు, ఇంకొక చోట వచ్చి ఇర్రెలవెంట్ అని చెప్పాడు. ఇట్ ఈస్ నోన్ యాజ్ ది నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అప్రోచ్. నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అప్రోచ్ అనేది కూడా ఒక కాన్సెప్ట్ ఉంది. తర్వాత ఇర్రెలవెంట్లోనే ఎంఎం అప్రోచ్ కూడా ఉందండి. మోడిగ్లనీ అండ్ మిల్లర్ అనేది కూడా చెప్పారు. సో మోడిగ్లనీ అండ్ మిల్లరు నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అప్రోచ్ అనేది ఇర్రెలవెంట్ కాన్సెప్ట్స్. రిలవెంట్ కాన్సెప్ట్ వచ్చి నెట్ ఇన్కమ్ అప్రోచ్. సో దీని గురించి కూడా మనము ఫైనాన్షియల్ డిసిషన్లో బ్రీఫ్గా తెలుసుకోవాలి. అంటే ఓవరాల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తెలుసుకోవాలంటే ఈ డిసిషన్ కూడా తెలుసుకోవాలి. సో ఇప్పుడు చెప్పండి, ఏది ముఖ్యము, ఏది ఫస్ట్, ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ ఫస్టా ఫైనాన్షియల్ డిసిషన్ ఫస్టా అంటే ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ ఫస్ట్. వన్స్ మనకి ఏదేది పర్చేస్ చేయాలి, ఏ అసెట్స్ కొనాలి, వర్కింగ్ క్యాపిటల్ ఎంత ఫండ్ పెట్టాలని తెలిసిన తర్వాత నెక్స్ట్ దానికి తగ్గట్టుగా అమౌంట్ మనము ప్రొక్యూర్ చేస్తాం. కాబట్టి సెకండ్ వచ్చి ఫైనాన్షియల్ డిసిషన్ కింద తీసుకోవాలి. ఫస్ట్ వన్ ఈజ్ ది ఇన్వెస్ట్మెంట్ తెలుసుకోవాలి, సెకండ్ దానికి తగ్గట్టుగా ఫండ్స్ అనేది ప్రొక్యూర్ చేసుకోవాలి. అది రెండవది. నెక్స్ట్ కమింగ్ టు ది థర్డ్ డిసిషన్, డివిడెండ్ డిసిషన్. సో హియర్ what is the dividend decision? Dividend decision is nothing but once the company get the profit, that profit has to be distributed to their existing shareholders general గా. సో ఈ డివిడెండ్ డిసిషన్ ఏం చెప్తుందంటే కంపెనీ ఆర్జించినటువంటి లాభాలను తన యొక్క ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కి ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి అనే డిసిషన్ తీసుకోవడాన్నే డివిడెండ్ డిసిషన్ అంటాం. వెదర్ యూ హ్యావ్ టు టోటల్ ప్రాఫిట్ హ్యాస్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ ఆర్ నాట్. సో సంస్థకు వచ్చిన లాభాన్ని మొత్తాన్ని షేర్ హోల్డర్స్కి పంచాలా వద్దా, ఒకవేళ పంచాలి అంటే హౌ మచ్ అమౌంట్ హ్యాస్ టు బి డిస్ట్రిబ్యూటెడ్, అట్ వాట్ వే టు బి డిస్ట్రిబ్యూటెడ్, ఎంత అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేయాలి, అది రూపీస్లో ఫిక్స్డ్ అమౌంట్గా డిస్ట్రిబ్యూట్ చేయాలా, లేదా ఫిక్స్డ్ పర్సంటేజ్లో డిస్ట్రిబ్యూట్ చేయాలా, లేదా అసలు సంస్థకు షేర్ హోల్డర్స్కి ప్రాఫిట్సే డిస్ట్రిబ్యూట్ చేయకుండా ఉండాలా. ఎందుకంటే ఎక్స్పాన్షన్ చేయాలనే ఉద్దేశం ఉండే కంపెనీలు అయితే ఖచ్చితంగా డివిడెండ్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేయదండి. ఎందుకంటే భవిష్యత్ అవసరాల కోసము రిటైనింగ్ ఎర్నింగ్స్ కింద పెట్టుకునేసి ఎక్స్పాన్షన్ కోసము, టేక్ ఓవర్ కోసము ఉపయోగించుకుంటుంది, ఎక్స్పాన్షన్ కోసం అన్న కూడా చేసుకుంటుంది. కాబట్టి అసలు డివిడెండ్స్ ఇవ్వాలా వద్దా, ఇవ్వాలంటే ఎంత ఇవ్వాలి, ఏ పద్ధతిలో ఇవ్వాలి అనేది ఈ పాలసీ మేకింగ్ తీసుకునేదాన్ని, డిసిషన్ తీసుకోవడాన్ని ఏమంటామంటే డిసిషన్ మేకింగ్ అని అంటారు. కాబట్టి ఈ ఫస్ట్ యూనిట్లోనే మనకి సంపూర్ణమైన అవగాహన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మీద వచ్చేవాలి. కాబట్టి
ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మీద కానీ మీరు పూర్తి అవగాహన తెలుసుకుంటే ఖచ్చితంగా 2 మినిమం వస్తాయండి. వస్తే 3వ బిట్ కూడా వచ్చేది. ఎందుకంటే ఓవరాల్ కాన్సెప్ట్ ఇక్కడ కవర్ అయిపోతుంది కాబట్టి దీన్ని కానీ మనం అర్థం చేసుకుంటే 3 బిట్లు కూడా మనము చేసేయచ్చు. కాబట్టి ఈ రోజు వరకు ఈ యొక్క కాన్సెప్ట్స్ మాత్రమే నేను చెప్పదలుచాలనుకున్నానండి. నెక్స్ట్ క్లాస్లో నేను క్యాపిటల్ బడ్జెటింగ్ మీద డిస్కస్ చేస్తాను. సో ఒకసారి రివ్యూ కానీ తీసుకున్నట్లయితే ఈ ఈ ఈ చాప్టర్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాన్సెప్ట్ మీద గుర్తుపెట్టుకోండి. అంటే ఐ మీన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ దేన్ని ఫోకస్ చేస్తుంది? 3 యాంటిసిపేషను, అక్విజేషను అండ్ అలొకేషన్. ఈ 3 ఇచ్చి 4వ ఆప్షన్ వేరేది ఇస్తాడు. మనం దాన్ని ఐడెంటిఫై చేయాలి. యాడ్ అవుట్ చేసి మనం దాన్ని తీసేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. సో ఆ విధంగా అడిగేదానికి అవకాశం ఉంది. ఫస్ట్ బిట్. రెండోది దేని మీద అడుగుతుంటే ఖచ్చితంగా స్కోప్ని బేస్ చేసుకొని ఒక ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంది. మూడవది ఆబ్జెక్టివ్స్ మీద. ప్రాఫిట్ మ్యాక్సిమేషన్ ఏంటి, వెల్త్ మ్యాక్సిమేషన్ ఏంటి, ఎట్లా అడుగుతాడంటే ప్రాఫిట్ మ్యాక్సిమేషన్ విచ్ ఇస్ నాట్ కన్సిడర్ అన్నప్పుడు ఒక 4 పాయింట్లు ఇస్తాడు అనమాట. అంటే టైం ఫ్యాక్టర్స్ తీసుకుంటుంది, రిస్క్ ఫ్యాక్టర్ తీసుకోదు, టైం వాల్యూ తీసుకుంటుంది. అట్లా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి ప్రాఫిట్ మ్యాక్సిమేషన్, వెల్త్ మ్యాక్సిమేషన్. తర్వాత 4వది వచ్చి ఈ ఫైనాన్షియల్ డిసిషన్ మీద. సో ఫైనాన్షియల్ డిసిషన్ మీద కానీ అవగాహన ఉంటే మొత్తం సబ్జెక్ట్ మీద మనకి అవగాహన వస్తుంది. సో దట్ ఈస్ టుడే క్లాస్ అండి. నెక్స్ట్ క్లాస్లో ఇంకా డీటెయిల్డ్గా ఈ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ ఏదైతే ఉందో దాంట్లో క్యాపిటల్ బడ్జెటింగ్ మీద నెక్స్ట్ క్లాస్లో ఫోకస్ చేస్తానండి. సో ఇప్పుడు వరకు చెప్పింది మీకు ఏదైనా కొద్దిగా అర్థమైందా? ఏదైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారా? మీ రెస్పాన్స్. ఎవరో సెకండ్ పాయింట్ ఏంటి సార్ అన్నారు. దేనికి సంబంధించి సెకండ్ పాయింట్ అండి? థ్యాంక్ యూ అండి. రేపు క్యాపిటల్ బడ్జెట్ ఇంకా డీటెయిల్గా చెప్తానండి. చాలా బాగుంటుంది. క్యాపిటల్ బడ్జెట్ క్లాస్కి మిస్ అవ్వద్దండి. డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈరోజు చెప్పిన టాపిక్ సంబంధించిన మెటీరియల్ కూడా మీకు నేను షేర్ చేస్తానండి డీటెయిల్గా. రేపు క్లాస్ అయిన తర్వాత ఈ 2 టాపిక్ సంబంధించిన మెటీరియల్ ఇస్తాను. అవసరమైతే మొత్తం మెటీరియల్ కూడా పంపిస్తాను. 4 యూనిట్స్ కూడా పంపిస్తాను నేను. అంటే మొత్తం టెక్స్ట్ బుక్లో అంతా కూడా గ్రాప్ చేసుకోలేదండి నేను. ఏదైతే అవసరమో పిన్ పాయింట్లో అవే నోట్స్లో పెట్టాను, అదే మీకు షేర్ చేస్తాను నెక్స్ట్ క్లాస్లో. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పేషెంట్ లిజనింగ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.